హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇప్పటికే 2 లక్షల రుణమాఫీ, వరికి 500 రూపాయల బోనస్ ప్రకటించగా త్వరలోనే రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందించేందుకు సిద్ధమైంది. యాసంగి సీజన్ నుంచి అన్నదాతలకు అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలను రాయితీపై సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జిల్లాల వారీగా రైతుల నుంచి ఉన్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాలు సంబంధించి జాబితా తయారు చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. వ్యవసాయ పనిముట్లు, యంత్రాల తయారీ సంస్థల సహకారంతో అన్నదాతల్లో అవగాహన కల్పించేందుకు గాను జిల్లాల వారీగా ప్రదర్శనలు సైతం నిర్వహిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా అన్నదాతలకు ట్రాక్టర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, రోటావేటర్లు, పవర్ వీడర్లు, తైవాన్ స్ప్రేయర్లు, మొక్కజొన్న వలిచే యంత్రాలు, కిసాన్ డ్రోన్లను ప్రతిపాదించిన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు యంత్రాలు రాకపోవడంతో వ్యవసాయం చేసేందుకు వారికి ఇబ్బంది కలిగిందని విమర్శించారు. తాజాగా రైతుల్లో అవగాహన పెంపొందించడానికి గాను జిల్లాల వారీగా ప్రదర్శనలు ప్రభావితంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ పనిముట్లను అందజేయాలని తెలియజేశారు. అన్నదాతలకు ఎటువంటి వ్యవసాయ అనుబంధ రంగాలను సైతం ఈ ప్రదర్శనలో భాగస్వామ్యం చేయాలన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పంట పెట్టుబడి సాయం పథకం పైన మంత్రి తుమ్మల కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే వీలైనంత త్వరగా ఈ పథకం అమలు చేస్తామన్నారు. ఈ పథకం కింద ఎకరాకు 15,000 చొప్పున పంట పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించనుంది. త్వరలోనే విధి విధానాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.